హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఎక్కువ కాలం నిల్వ ఉండే నిమ్మకాయ పచ్చడిని ఏ విధంగా టేస్టీగా, హెల్తీగా చేసుకోవాలో చాలా సింపుల్‌గా చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ పచ్చడి. పుల్ల పుల్లగా మనము పప్పులో కానీ, మనం తీసుకునే డైలీ అన్నంలో వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ పచ్చడి. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకి చూడండి. నిమ్మకాయ పచ్చడి కోసం ఈ విధంగా పండు నిమ్మకాయలనే తీసుకోవాలి. నిమ్మకాయలు మంచిగా ఈ విధంగా యెల్లో కలర్‌లో పండినవి తీసుకోండి. అప్పుడే నిమ్మకాయ పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది. వీటిని ఇప్పుడు మంచిగా కడిగి తుడిచిపెట్టుకోండి. ఈ విధంగా తడి లేకుండా నిమ్మకాయలను తుడిచిపెట్టుకున్నాక వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే వాటిని 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా మనం తీసుకున్న నిమ్మకాయలన్నింటినీ 4 ముక్కలుగా చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే కొంచెం చిన్న ముక్కలు కూడా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అన్ని నిమ్మకాయలను కూడా ఒకే సైజులో కట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అన్ని నిమ్మకాయలను కూడా ఈ విధంగా ముక్కలు చేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకా కొన్ని నిమ్మకాయలు తీసుకొని వాటిని ఈ విధంగా అడ్డంగా కట్ చేసుకొని మనం నిమ్మరసం తీసుకోవాలి. మనము కేజీ నిమ్మకాయలు తీసుకున్నట్లయితే పావు కేజీ నిమ్మకాయల రసం తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా పావు కేజీ నిమ్మకాయల రసం మొత్తం తీసుకోవాలి. చూడండి, ఇలా మనకు కావలసిన నిమ్మరసం మొత్తం తీసి ఒక గిన్నెలో పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలలో తీసుకున్న రసంని అందులో పోసుకోవాలి. విత్తనాలు ఏమీ పడకుండా మంచిగా మెల్లగా పోసుకోండి. ఈ విధంగా నిమ్మరసం మొత్తం అందులో పోసుకొని మనకు సరిపడంత ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్ల పసుపు వేసుకొని మంచిగా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం పసుపు, ఉప్పు మొత్తం ముక్కలకు పట్టేటట్టు మంచిగా నెమ్మదిగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం ముక్కలకు మంచిగా పట్టాలి. ఈ విధంగా కలుపుకున్న ముక్కలని ఇప్పుడు మనం ఒక డబ్బాలో, తడి లేని డబ్బాలో తీసుకుందాము. చూడండి, ఈ విధంగా కలిపిన మొత్తం ముక్కలని ఆ రసంతో సహా మొత్తం అందులో పోసుకోవాలి. ఈ విధంగా అందులో మొత్తం పోసుకున్నాక దీనిని ఇప్పుడు మంచిగా మూత పెట్టుకొని 10 రోజుల పాటు నిల్వ ఉంచుకోవాలి. ఇలా మనం డైలీ ఒక్కసారి కలపాలి. డైలీ 1 టైము కలుపుతూ 10 డేస్ నిల్వ ఉంచుకోవాలి. ఇలా 10 డేస్ నిల్వ ఉంచాక 10 డేస్ అయినాక చూద్దాము. చూడండి, 10 డేస్‌కి ఇలా మంచిగా వక్కలైతే మెత్తగా అయిపోయాయి. చూడండి, ఎంత మెత్తగా, ఎంత జ్యూసీగా అయిపోయిందో చూడండి. ఈ విధంగా అవ్వాలి. ఈ విధంగా అవ్వాలి. అప్పుడే నిమ్మకాయ పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది. వక్కలు కూడా మంచిగా మెత్తబడిపోయాయి. చూడండి, ఇప్పుడు దీన్ని మొత్తం ఒక బౌల్‌లోకి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏ విధంగా తాలింపు వేయాలో చూపిస్తాను. చూడండి, దీనికోసం మనం ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి మంచిగా వేడయ్యాక మనకు కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా మంచిగా వేడయ్యాక ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని దంచుకోవాలి. ఈ విధంగా దంచి వేయించుకోవాలి. అందులో ఇప్పుడు కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు వేసి మంచిగా వేయించుకోండి. ఆవాలు, మెంతులు వేసుకుంటేనే పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఈ విధంగా మంచిగా వేగాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక అందులో సరిపడంత కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. కొంచెం మెంతి పొడి, కొంచెం ఆవపొడి, ఇవి 2 కంపల్సరీ వేసుకోండి. అప్పుడే నిమ్మకాయ పచ్చడి టేస్ట్ వస్తుంది. కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు కొంచెం పడుతుంది. ఉప్పు వేసుకొని ముందుగా బౌల్లో తీసి పెట్టుకున్న నిమ్మకాయ వక్కలను కూడా వేసి ఈ విధంగా బాగా కలుపుకోండి. చూడండి, నిమ్మకాయ పచ్చడి తయారైపోయినట్లే. ఈ విధంగా ముక్కలకి మంచిగా పట్టేటట్టు బాగా ఎక్కువసేపు ఈ విధంగా కలుపుతూ ఉండండి. కొద్దిసేపు అయ్యాక ఈ విధంగా చిక్కబడుతుంది.
చూడండి ఎంత బాగుందో కదా! అసలు చూస్తేనే తినాలనిపించేలా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. నిమ్మకాయలలో విటమిన్ సి ఉంటుంది కాబట్టి మనం డైలీ తినడం చాలా మంచిది. అందుకే నిమ్మకాయ పచ్చడిని కంపల్సరీ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే గనక లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్‌ని ఫాలో చేయండి. అలాగే ఈ రెసిపీ గనక మీరు ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.